అమెరికన్ చికెన్ కి యూరోపియన్ యూనియన్ లో 1997 నుంచి అలౌ లేకుండా ఆపేశారు. ఈ చికెన్ ఏదైతే ఫ్రోజన్ చికెన్ అమ్ముతారో దాంట్లో రాసి ఉంటుంది ఒక దగ్గర less than 6% రీటైన్డ్ వాటర్ అండ్ less than 7% రీటైన్డ్ వాటర్ అని. ఏంటి రీటైన్డ్ వాటర్ అంటే, ఈ కోడిని ఎప్పుడైతే కట్ చేస్తారో తోలు తీసేసి మెడ తీసి కట్ చేస్తారు కదా, దాన్ని తీసుకెళ్లి క్లోరినేటెడ్ వాటర్ లో పడేస్తారు. ఇది ఒక డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది అని చెప్పి. అయితే ఎప్పుడైతే దీన్ని ఇలా పడేస్తారో దీంట్లో వాటర్ చేరుతుంది. ఎప్పుడైతే 7% ఉంది రీటైన్ వాటర్ అంటే 7% ఇప్పుడు వాటర్ కే మనం డబ్బులు కడుతున్నట్టు కదా, అందుకని చెప్పి అండ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు హైజీన్ కి సంబంధించి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పి మా కంట్రీలో ఇట్లాంటిది అలౌ లేదని చెప్పి దీనికి ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. మా కంట్రీలోకి ఇట్లాంటి ఫుడ్స్ రాకూడదు అని చెప్పి. ఇన్స్టెంట్ మరి ఎలా చేయాలి? ఎయిర్ చిల్డ్ చికెన్ ఉంటుంది, అంటే చంపేసిన తర్వాత ఒక పెద్ద ఫ్రీజర్ లాంటి రూమ్ లో పెట్టి దాన్ని తిప్పుతా అలా టైట్ చేస్తారనమాట. అంటే దాన్ని అలా కోల్డ్ చేసి దాన్ని అప్పుడు ఫ్రీజ్ చేస్తారనమాట. ఇలాంటిది కరెక్ట్. క్లోరినేటెడ్ వాటర్ లో పడేయటము ఇదంతా రాంగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ గుడ్ హైజీన్ ఇన్ ద సప్లై చైన్ అని చెప్పి వాళ్ళు బ్లాక్ చేశారు. అలాంటిది అమెరికాలో ఇప్పుడు ఎగబడి తింటూ ఉంటారు, కేఎఫ్సీలో కానీ ఇవన్నీ. భారతదేశంలో అయితే ఈ వెస్టర్న్ కేఎఫ్సీలు, బర్గర్స్, పిజ్జాస్ బాగా ఎక్కువైపోయినాయి. ప్రస్తుతానికి యూరోపియన్ యూనియన్ లో అయితే అది చేస్తున్నారు. వీ హ్యావ్ టు సీ, మనం వెస్ట్ నుంచి తీసుకుంటున్నాం, మంచి తీసుకోవాలి, చెడుని తీసుకోకూడదు. ఇలాంటివి వీ నీడ్ టు అబ్జర్వ్ కూడా. ఎప్పుడైతే మాల్స్ కి ఇట్లాంటి వాటికి వెళ్తానో మనకు కూడా ఇక్కడ రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. స్టార్టింగ్ లో ఫ్యాషన్ అని చెప్పి తీసుకుంటారు, తర్వాత దానికి అలవాటు పడతాం మనం కూడా. బీ కేర్ఫుల్.